स्टेप बाय स्टेप, ब्रिक बाय ब्रिक और अब चिप बाय चिप ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఫోన్, మీ ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ కార్స్, చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్, ఫ్లైట్స్ వీటన్నింటిలో చేతి గోరు కన్నా చిన్నగా ఉండే ఒక చిన్న కాంపోనెంట్. అది లేకుండా ఇవేమీ పనిచేయవు. అదే సెమీకండక్టర్ చిప్. సెమీకండక్టర్ లేకపోతే మోడర్న్ వరల్డ్ రన్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే ఇప్పుడు చాలా మంది సెమీకండక్టర్స్ ఆర్ ద న్యూ ఆయిల్ అని అంటున్నారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సెమీకండక్టర్ అంటే అందరూ మైండ్‌లో వెంటనే ఎన్విడియా, ఇంటెల్, టీఎస్ఎంసీ లాంటి కంపెనీస్ మాత్రమే అని అనుకుంటారు. కానీ సెమీకండక్టర్ ఇన్వెస్టింగ్ అంటే చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేయడం కాదు. డిఫరెంట్ బిజినెస్ మోడల్స్, డిఫరెంట్ ఆపర్చునిటీస్, డిఫరెంట్ రిస్క్స్ ఉంటాయి. కాబట్టి మనం టాప్ ఇండియన్ సెమీకండక్టర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేయడానికి ముందు ఒక సింపుల్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకుందాం. అసలు సెమీకండక్టర్ అంటే ఏంటి? ట్రస్ట్ మీ, ఒకసారి ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందో మీకు అర్థమైతే ఆ తర్వాత స్టాక్స్ అనలైజ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. మీ కళ్ళ ముందు 3 డిఫరెంట్ రోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ రోడ్ కంప్లీట్లీ ఓపెన్, కార్స్ ఫ్రీగా ట్రావెల్ చేస్తున్నాయి. అదే కండక్టర్. కాపర్, అల్యూమినియం లాంటి మెటీరియల్స్ ఎలక్ట్రిసిటీని చాలా ఈజీగా ఫ్లో అవనిస్తాయి. ఇప్పుడు సెకండ్ రోడ్ మొత్తం బ్లాక్ అయింది, ఒక్క వెహికల్ కూడా మూవ్ అవ్వట్లేదు. అదే ఇన్సులేటర్. రబ్బర్, ప్లాస్టిక్, గ్లాస్ లాంటి మెటీరియల్స్ ఎలక్ట్రిసిటీని ఫ్లో అవ్వకుండా ఆపేస్తాయి. ఇప్పుడు థర్డ్ కొన్నిసార్లు రోడ్డు ఓపెన్ అవుతుంది, కొన్నిసార్లు క్లోజ్ అవుతాయి. అంటే ట్రాఫిక్ ఎప్పుడు మూవ్ అవ్వాలో, ఎప్పుడు ఆగిపోవాలో మనమే కంట్రోల్ చేయొచ్చు. ఇదే సెమీ కండక్టర్ అంటే మనం దీన్ని ఎలా కంట్రోల్ చేస్తామో దాన్ని బట్టే ఎలక్ట్రిసిటీని అలౌ చేస్తుంది. ఈ ఒక్క ఫీచర్ హ్యూమన్ హిస్టరీనే మార్చేసింది. ఎందుకంటే ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ కి 2 ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే తెలుసు, ఒకటి ఆన్, ఒకటి ఆఫ్. కంప్యూటర్ లాంగ్వేజ్ లో వీటినే 1 and 0 అంటారు. మీరు వాట్సాప్ లో పంపిన ప్రతి మెసేజ్, ఇన్స్టాగ్రామ్ రీల్, యూపీఐ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా బిలియన్స్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్ ని ప్రతి సెకండ్ ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. ఆ వన్స్ అండ్ జీరోస్ ని క్రియేట్ చేసే టైనీ స్విచెస్ నే ట్రాన్సిటర్స్ అంటారు. అలాంటి బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిటర్స్ ని ఒక్క సెమీకండక్టర్ చిప్ లో ప్యాక్ చేసి ఉంచుతారు. ఇప్పుడు మనకి సెమీకండక్టర్ అంటే ఏంటో అనేది క్లియర్ గా అర్థమైంది. కానీ చాలా మంది ఇన్వెస్టర్స్ కి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ప్రెసెంట్ ఏ సింగిల్ కంపెనీ కూడా చిప్ ని స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు కంప్లీట్ గా బిల్డ్ చేయదు. అంతా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ స్టేజెస్ లో వర్క్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ అక్కడే బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బేసికల్లీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో మెయిన్లీ 4 బిజినెస్ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫ్యాబ్లెస్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ దగ్గర ఒక బ్రిలియంట్ చిప్ ఐడియా ఉంది. ఆ చిప్ ని డిజైన్ చేస్తారు, కానీ ఫ్యాక్టరీ మాత్రం బిల్డ్ చేయలేరు. కాబట్టి మీ డిజైన్ ని వేరే కంపెనీస్ కి ఇచ్చి మీరు మ్యానుఫ్యాక్చర్ చేయండి అని చెప్తారు. అదే ఫ్యాబ్లెస్ మోడల్. సింపుల్ గా చెప్పాలి అంటే ఫ్యాబ్లెస్ కంపెనీస్ చిప్స్ ని డిజైన్ చేస్తాయి, మ్యానుఫ్యాక్చర్ మాత్రం చేయవు. ఎగ్జాంపుల్ ఎన్విడియా, ఏఎండి, క్వాల్కామ్. సెకండ్ ఫౌండరీ. మీ దగ్గర పెద్ద చిప్ ఫ్యాక్టరీ ఉంది, కానీ మీరు ఓన్ గా చిప్స్ డిజైన్ చేయరు. వేరే కంపెనీస్ డిజైన్ పంపిస్తే మీరు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళకి ఇస్తారు. అదే ఫౌండరీ బిజినెస్. సింపుల్ గా చెప్పాలంటే ఫౌండరీ కంపెనీస్ చిప్స్ ని డిజైన్ చేయవు, మ్యానుఫ్యాక్చర్ మాత్రమే చేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ టీఎస్ఎంసీ. యాపిల్, ఎన్విడియా, ఏఎండి వీళ్ళ చిప్స్ అన్ని ఎక్కువగా టీఎస్ఎంసీకి ఇచ్చి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ ఐడిఎం, ఇంటిగ్రేటెడ్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్. బేసికల్లీ ఈ కంపెనీస్ కి డిజైన్ టీమ్ ఉంటుంది, ఫ్యాక్టరీ ఉంటుంది, టెస్టింగ్ టీమ్ ఉంటుంది, ప్యాకేజింగ్ టీమ్ కూడా ఉంటుంది. అంటే చిప్ ని డిజైన్ చేయడం నుంచి కస్టమర్ దగ్గరికి పంపించే వరకు అన్ని పనులు ఒకటే కంపెనీ చేస్తుంది. అదే ఐడిఎం. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఇంటెల్. అండ్ ఫోర్త్ వన్ ఒసాట్, అంటే అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్. ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి వెళ్ళదు. ముందుగా అసెంబ్లీ చేయాలి, టెస్టింగ్ చేయాలి, ప్యాకేజ్ చేయాలి. ఈ పనులన్నీ చేసేదే ఈ ఒసాట్ కంపెనీస్. సింపుల్ గా చెప్పాలంటే ఒసాట్ కంపెనీస్ చిప్ ని డిజైన్ చేయవు, మ్యానుఫ్యాక్చర్ కూడా చేయవు. రెడీ అయిన చిప్ ని టెస్ట్ చేసి ప్యాకేజ్ చేసి కస్టమర్ కి రెడీగా ఉంచుతుంది. అందుకే వీళ్ళని సెమీకండక్టర్ ఇండస్ట్రీలో క్వాలిటీ చెక్ ఎక్స్పర్ట్స్ అని పిలుస్తారు. ఇండియా ఇప్పుడు గ్లోబల్ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి ముందుగా ఈ ఒసాట్ సెగ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఈ సెమీకండక్టర్ మిషన్ 2.0 లో హ్యూజ్ బడ్జెట్ తో ఫ్యాబ్లెస్ అండ్ ఫౌండరీ బిజినెస్ మోడల్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు యాజ్ అన్ ఇన్వెస్టర్ మీకు ఈ ఫౌండేషన్ క్లియర్ అయింది కాబట్టి ఇండియన్ సెమీకండక్టర్ జర్నీ నుండి బెనిఫిట్ పొందగలిగే 3 ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్ ని అనలైజ్ చేద్దాం. అండ్ గైస్, స్టాక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. నేను చెప్పే ఈ కంపెనీస్ అన్ని బై అండ్ సెల్ రికమెండేషన్ మాత్రం కాదు, కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ఇన్వెస్ట్ డెసిషన్ తీసుకునే ముందు మీ ఓన్ రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకోండి. మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ కంపెనీ కేన్స్ టెక్నాలజీ. యాక్చువల్లీ కేన్స్ ఒరిజినల్ గా ఒక ఈఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ. అంటే ఈవీస్, డిఫెన్స్, ఏరోస్పేస్ లాంటి ఇండస్ట్రీస్ కోసం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కానీ అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ ఇప్పుడు సెమీ కండక్టర్ ఒసాట్ బిజినెస్ లో ఎంటర్ అవుతుంది. అంటే
అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్. మనం ఇందాక చూసాం కదా, చిప్ మ్యానుఫ్యాక్చర్ అయ్యాక డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళదు, క్వాలిటీ వెరిఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ అక్కడే కేన్స్ ఫోకస్ చేస్తుంది. దీంట్లో గ్రోయింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయంటే, ఇండియాలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ డిమాండ్ న్యాచురల్లీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకా ఫైనాన్షియల్ విషయానికి వస్తే, ఈ కంపెనీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో రెవెన్యూ స్ట్రాంగ్ గా ఉంది, ప్రాఫిట్ గ్రోత్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోకండి, ఈ స్టాక్ ఇప్పటికీ ప్రీమియం వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. అంటే మార్కెట్ ఆల్రెడీ ఫ్యూచర్ గ్రోత్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఈ కంపెనీ మీద. అండ్ రిస్క్ విషయానికి వస్తే, ఈ కంపెనీ సెమీ కండక్టర్ బిజినెస్ ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే ఉంది. స్కేల్ అప్ చేయడంలో కానీ, ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ కానీ వస్తే ఫ్యూచర్ గ్రోత్ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఓవరాల్ గా మీరు ఇండియా సెమీ కండక్టర్ ఈకో సిస్టమ్ లో రిలేటివ్లీ ప్యూర్ ప్లే కోసం రీసెర్చ్ చేస్తున్నారంటే, కేన్స్ టెక్నాలజీ డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో ఉండాల్సిన కంపెనీ. సెకండ్ కంపెనీ సీజీ పవర్. सीजी सेमी का ये प्लांट చాలా మంది ఈ కంపెనీని ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కంపెనీగా మాత్రమే తెలుసు. కానీ రీసెంట్ గా ఈ కంపెనీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. भारत, जापान और थाईलैंड के हमारे జపాన్ కి చెందిన రెనిసస్ ఎలక్ట్రానిక్స్, థాయిలాండ్ కి చెందిన స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ తో కలిసి గుజరాత్ లో ఒక ఒసాట్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి జాయింట్ వెంచర్ అనౌన్స్ చేసింది. కేన్స్ తో కంపేర్ చేస్తే సీజీ పవర్ కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆల్రెడీ ఈ కంపెనీ దగ్గర ప్రాఫిటబుల్ ఎలక్ట్రానిక్ బిజినెస్ ఉంది. అంటే ప్రెసెంట్ బిజినెస్ నుంచి స్టడీగా క్యాష్ జనరేట్ అవుతుంది. సో ఆ క్యాష్ ఫ్లో సపోర్ట్ తో సెమీ కండక్టర్ బిజినెస్ ని డెవలప్ చేయొచ్చు. అంటే దీని గ్రోత్ ఆపర్చునిటీ చూసుకుంటే, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ నుంచి ఈ కంపెనీ డైరెక్ట్ గా బెనిఫిట్ పొందగలదు. నెక్స్ట్ 10 ఇయర్స్ లో డొమెస్టిక్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ ఎక్స్పాండ్ అయితే ఈ కంపెనీకి మంచి రెవెన్యూ వస్తుంది. ఫైనాన్షియల్ చూస్తే, మురుగప్ప గ్రూప్ టేక్ ఓవర్ తర్వాత కంపెనీ ప్రాఫిటబిలిటీ చాలా ఇంప్రూవ్ అయింది, బ్యాలెన్స్ షీట్ హెల్తీగా ఉంది, రిటర్న్ రేషియోస్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ దీని రిస్క్ విషయానికి వస్తే, ప్రెసెంట్ సెమీ కండక్టర్ బిజినెస్ ఎర్నింగ్స్ లో కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ. కాబట్టి ఇన్వెస్టర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ప్రాఫిట్స్ కోసం కాదు, ఫ్యూచర్ ఎగ్జిక్యూషన్ మీద బెట్ చేస్తున్నారు. అండ్ థర్డ్ కంపెనీ టాటా ఎల్ఎక్సీ. ముందు రెండిటితో పోలిస్తే ఈ కంపెనీ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఈ కంపెనీ ఒసాట్ ఫెసిలిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు, చిప్స్ ని డిజైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సెమీ కండక్టర్ డిజైన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ ని గ్లోబల్ టెక్నాలజీ కంపెనీస్, ఆటోమోటివ్ కంపెనీస్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీస్ చిప్స్ ని డిజైన్ చేస్తాయి. ఆ స్టేజ్ నే ఇప్పుడు టాటా ఎల్ఎక్సీ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. అండ్ దీని గ్రోత్ ఆపర్చునిటీస్ చూసుకుంటే, ఏఐ అడాప్షన్, అటానమస్ వెహికల్స్, స్మార్ట్ డివైజెస్, వీటి యూసేజ్ పెరిగే కొద్దీ ఈ అడ్వాన్స్డ్ చిప్ డిజైన్ సర్వీసెస్ కి డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకా ఫైనాన్షియల్ గురించి మాట్లాడితే, టాటా ఎల్ఎక్సీ కన్సిస్టెంట్లీ ఆపరేటింగ్ మార్జిన్స్ పెరుగుతున్నాయి, రిటర్న్ రేషియో స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందుకే ఇండియాలో హైయెస్ట్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీస్ లో ఒకటిగా చాలా మంది ఈ కంపెనీని కన్సిడర్ చేస్తారు. చూడండి, ఇన్వెస్టర్ గా మనం ఎప్పుడు ఒకటే క్వశ్చన్ అడగాలి, ఈ ఫ్యూచర్ గ్రోత్ అంతా ఆల్రెడీ స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని, అది చెక్ చేయాలి. అండ్ మీకు చిప్ డిజైన్ బిజినెస్ కి ఎక్స్పోజర్ కావాలి అంటే టాటా ఎల్ఎక్సీ డెఫినెట్లీ రీసెర్చ్ చేయాల్సిన కంపెనీ. సో సెమీ కండక్టర్ అంటే ఒకటే ఇండస్ట్రీ కాదు, ఒక కంప్లీట్ ఈకో సిస్టమ్. ఏది ఏ స్టేజ్ లో ఉందో అర్థం చేసుకోండి, అంతేగాని సెమీ కండక్టర్ స్టాక్ అని వినగానే ఇన్వెస్ట్ చేసేకండి. ముందు ఎప్పుడైనా ఆ కంపెనీ సెమీ కండక్టర్ వాల్యూ చైన్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఆపరేట్ చేస్తుందో అర్థం చేసుకోండి. అప్పుడు ఆ కంపెనీలో గ్రోత్ ఆపర్చునిటీస్, రిస్క్, వాల్యుయేషన్ ఇవన్నీ బెటర్ గా అనలైజ్ చేయగలుగుతారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, మీకు తెలిసిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఇంకా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. मुझे बताया गया है कि अभी यहां से हर साल 20 करोड़ चिप्स निकलेगी। आपको लगता होगा कि मोदी जी ने गलती कर दी, 20 लाख को 20 करोड़ बोल दिया, इधर ताली बजाने में देर हो गई।